ఫ్రెండ్స్, ఈ రోజు మనం చిలకడ దుంపలతో ఇడ్లీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఇది శుభ్రంగా కడుక్కోవాలి. చిలకడ దుంపల్ని వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని మనం ముందుగానే వాటర్ పెట్టుకున్నాను, ఇందులో కుక్కర్లో పెట్టుకోవాలి. అన్ని ఇలాగే కట్ చేసుకోవాలి. వాటర్లో వేసుకోవాలి. ఇవి అర కేజీ దుంపలండి, మీకు ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. అర కేజీ దుంపలు వేస్తున్నాము. దీంట్లో మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం. కొంచెం ఇలా ఉప్పు, కొంచెం ఇలా ఉప్పు. మనం ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని 5 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఇది ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాము. సరిగా దుంపలు ఉడికిపోయినాయి. ఇవి నీళ్ళన్నీ వంచుకొని కొద్దిసేపు చల్లగా అయిన తర్వాత మనం పై పొట్టు ఇలా తీసేసుకోవాలి. తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఫస్ట్ ఓకే, దీన్ని స్మాష్ చేసుకుందామండి. తొక్క తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇలా స్మాష్ చేసుకోవాలి. బియ్యం పిండి తీసుకుందాము. అరకప్పు బియ్యం పిండి, దీన్ని వేసుకోవాలి. నేను ఆల్రెడీ ఉప్పు వేసి ఉడకబెట్టాను కాబట్టి ఇంకా సాల్ట్ వేయక్కర్లేదు. ఉప్పు దీన్ని మెత్తగా కలుపుకోవాలి. అంతా కలిసేలా కలుపుకోవాలన్నమాట. ఇది తీసుకుందాము. చక్రాలు వేసుకుంటాం కదా, ఇలాంటి గిద్దె తీసుకొని చిన్న రంధ్రాలు ఉండేది పెట్టుకోవాలన్నమాట. ఇలాంటిది ఇలా కారపూసకి వేసుకునేది తీసుకోవాలండి మనం. ఇప్పుడు దీంట్లో పెట్టుకోవాలి. ఇలా తీసుకొని ఇది మొత్తం కలుపుకున్నాం కదా, ఈ పిండిని మనం ముద్ద చేసుకొని ఇలా చక్రాలు వద్దుకునే ఇలాంటి చిల్లులు దాన్ని తీసుకోవాలన్నమాట. తీసుకొని ఈ ముద్దని ఈ గిద్దెలో పెట్టుకోవాలి. ఇలా 3/4 పెట్టుకోండి, ఫుల్గా కాకుండా. ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టేసుకుందాం. ఇలా ఇడ్లీ ప్లేట్ ఒకటి తీసుకొని మనం దీంట్లో నేను ఇలా 3 ప్లేట్లో ఈ పిండి అంతా వేసుకున్నాను కదా. ఇప్పుడు మనం ఇడ్లీ కుక్కర్లో పెట్టుకుందాము. ఫస్ట్ ఇది తర్వాత ఇది ఇది ఇప్పుడు మూత పెట్టుకుందాం అండి. స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకున్నాను. ఒక 10 నిమిషాలు దీన్ని ఉడికించుకుందాము మీడియం ఫ్లేమ్ మీద, సరేనా? ఇప్పుడు మన చిలకడ దుంపలు ఇడ్లీ రెడీ అయిపోయిందండి. ఓపెన్ చేస్తున్నాను, చూసేయండి. వావ్, కాలిపోతుంది.
మన ఇడ్లీ ఇక్కడ నేను వచ్చేసి టమాటా కుర్మాతో సర్వ్ చేసుకుంటున్నాను. ఇడ్లీ తీసుకున్నాను చూడండి. చాలా బాగా వచ్చింది, చాలా బాగా వచ్చినాయండి ఇడ్లీ మాత్రం. చూడండి కదా, సూపర్ ఉందన్నమాట. టేస్ట్ చేసి కూడా చెప్తాను మీకు. యాక్చువల్లీ ఇది ఇడియాప్పం అంటారండి కేరళలో, కానీ నేను ఇడ్లీ అంటున్నాను అందరికి అర్థం అవ్వాలని చెప్పి. చూడండి చాలా బాగుంది, మంచి షేప్ లో కూడా వచ్చింది కదా. ఇప్పుడు నేను దీన్ని తిని చూస్తాను. టేస్ట్ అంటే చాలా బాగుంది, వండర్ఫుల్ ఉందన్నమాట. తీయగా కొంచెం తీయగా ఉంది, చాలా బాగుంది. ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.